మనము ఏదైతే విత్తుతామో అదే మనం పంట కోస్తామో అనేసి మన లేఖనంలో మనం చదువుకుంటా ఉంటాం. అది ఏది విత్తుతామో అదే కోస్తామట. మనం గోధుమని విత్తితే గోధుమనే కోస్తాం, మంచి విత్తితే మంచినే కోస్తాం, చెడు విత్తితే చెడునే కోస్తాం. అవునా కదా? అంటే మనం విత్తే విత్తనం ఏమైనదో మనం చూసుకోవాలి ఈరోజు. ఎందుకు అనంటే ఈరోజు గాడ్ బ్లెస్ యూ అంటే మనం బ్లెస్ చేయబడతామట. ఇతరుల గురించి మనం ఆలోచిస్తే మన గురించి దేవుడు ఆలోచిస్తాడంట. అవునా కాదా? అది తెలిస్తే మనము ఇతరుల గురించి మనం ఏదో భారంగా ప్రార్థించాం, కానీ ఏదో చెయ్యాలి కాబట్టి అని చెయ్యము, కానీ ప్రేమపూర్వకంగా మనం చేస్తాం. ఎందుకనంటే ఒక ఎల్ఐసి ఏజెంట్ మనం తీసుకున్నట్టయితే అతను మనకు చెప్తా ఉంటాడు, ఏమనంటే సార్ మీరు కొంచెం ఈ పాలసీ కట్టండి సార్ అంటాడు. అని అన్నప్పుడు లేదండి మాకు ఇంట్రెస్ట్ లేదు అనేసి మనం చెప్పిన తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తాడు. ఎందుకు చేస్తాడు అనంటే సార్ దానికంటే మంచి పాలసీ వచ్చింది సార్, దీన్ని కట్టండి సార్ అంటాడు. అర్థమైందా? అంటే ఏం లేదండి నాకు ఇంట్రెస్ట్ లేదు అని చెప్పినా కానీ వాడి మీద మనం కోపగించుకున్నా కానీ వాడి దాన్ని పట్టించుకోకుండా మళ్ళీ ఎక్కడ కలిసినప్పుడు ఆ సందర్భంలో సార్ సారీ సార్ మిమ్మల్ని ఆ విధంగా ఇబ్బంది పెట్టినందుకు అనేసి చెప్పి ఓకేలేండి పర్లేదు అనేసి మనం అంటా ఉంటాం. అన్న తర్వాత కూడా వాడు సార్ మళ్ళీ ఇంకొక మంచి పాలసీ వచ్చింది సార్ దాన్ని కట్టండి సార్ అంటాడు. ఎందుకు? ఇప్పుడు పాలసీ ఏజెంట్ మన చుట్టమా, లేకపోతే మన రక్త సంబంధికుడా, లేకపోతే మనం బాగుపడడం ఆయనకి ఇష్టమా? కాదు. ఎందుకు అనంటే ఆయనకి మన ద్వారా కట్టిస్తే ఆయనకి ఏదో లాభం ఉంది. ఆమేన్. ఆ లాభం ఏంటో అర్థమైతే అప్పుడు మనము అది చేయడానికి మనం ఇష్టపడతా ఉంటాం. అవునా కదా? అందుకని ఇతరుల గురించి మీరు ప్రార్థించండి. ఏం చేయాలి? ఇతరుల గురించి మనం ప్రార్థిస్తే, ఇతరుల గురించి మనం ఆలోచిస్తే దేవుడు మన గురించి ఆలోచిస్తాడట. అవునా కదా? మనకి నిజంగా బైబిల్లో మత్తయి సువార్త 25 అధ్యాయంలో 33 వచనం నుంచి మాట్లాడుతూ ఉంటాడు. ఏంటంటే అక్కడ నాకు అన్నం లేనప్పుడు మీరు నాకు అన్నం పెట్టిండ్రు, నాకు వస్త్రం లేకుండా నేను ఉంటే నాకు వస్త్రాన్ని ఇచ్చారు, అర్థమవుతుందా? నాకు నీళ్లు లేనప్పుడు నాకు నీళ్ళు ఇచ్చారు అని చెప్తా ఉన్నాడు. అప్పుడు అంటా ఉన్నాడు, వీళ్ళు ఒక సైడ్ మేకలు ఉంటా, ఒక సైడ్ గొర్రెలు నిలబడి ఉంటాడు. మేకలు ఎవరు అని అంటే ఇతరుల గురించి ఆలోచించని వారు, ఇతరుల యొక్క చెడుని కోరుకునేవారు. మరి గొర్రెల యొక్క స్వభావం ఏంటి? ఇతరుల గురించి మంచిని కోరుకునేది. ఇప్పుడు ఆ గొర్రె ఒక సైడ్ నిలబడ్డది, మేక ఒక సైడ్ నిలబడ్డది. అర్థమవుతుందా? ఈ గొర్రెని అడుగుతాడు, నాకు ఆకలి అయినప్పుడు అన్నం పెట్టినావు, నాకు దాహం వేసినప్పుడు నీళ్ళు ఇచ్చినావు, నాకు వస్త్రం లేకపోతే వస్త్రం ఇచ్చినమంటా ఉన్నాడు. అంటే నీకు ఎప్పుడు ఇచ్చిన ప్రభు అంటే ఆయన ఏమంటాడు? నా వంటి వారికి చేసినట్లయితే. మరి ఎవరికి చేసినట్టు? ఇది దేవుడికి చేసినట్లంట. అంటే ఈరోజు అసలు మనం దేనికోసం మనం భూమి మీదకి వచ్చినాం, అసలు దేవుని యొక్క గుణలక్షణం ఏంటి అనేది మనం గుర్తెరగలట ఈరోజు. అవునా కదా? ఎందుకు మనం హృదయాలు త్రిప్పే పరిచర్య యొక్క నెరవేర్పు ఏంటి? ఈరోజు మనం మాట్లాడుకోవడమా, మనం గొప్ప గొప్ప మాటలు మాట్లాడుకోవడం, గొప్ప గొప్ప కూడికలు కలిగి ఉండడమా? కాదు. లేఖన ప్రకారంగా జీవించడం, హృదయాలు త్రిప్పబడుట కొరకు మనము కూడా మనకు ఏదైతే ఇవ్వబడిందో దాని ప్రకారంగా జీవించడం, మనం కనపరచాలి. మనం నడిచే కరపత్రికలమైనమంటాడు. మనం నిజంగా కోల్పోయిన ఆ పంట మరి ఎందుకు నిజంగా వర్తమానం మొదలైనప్పుడు, వర్తమానం ఆరంభంలో ఎంతో బలము శక్తితో వచ్చింది వర్తమానం, కానీ ఈరోజు ఎట్లుంది? ఓన్లీ మాటగా మిగిలిపోయింది. మరి ఈరోజు ఆ వర్తమానము మరి మరలా మనం ఏదైతే కోల్పోయినామో ప్రతిదీ మనం పొందుకోవాలన్న ఆశ కలిగి ఉండాలి. మనము ఏదో వేరే వాళ్ళ గురించి ఆలోచించేది కాదు, వేరే వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారో దాన్ని పట్టించుకునేది కాదు. ఏదైతే లేఖనం ఉందో, నీకు దేవుడు నీతో ఏది మాట్లాడుతుండో దాన్ని నువ్వు చేయవలసింది ఈరోజు. దానిని వదలకుండా దాన్ని చేయవలసి ఉంది. ఇతరుల గురించి మనం ఆలోచించవలసి ఉంది. ఇప్పటి నుంచి మనం ప్రార్థించే ప్రార్థన ఏ విధంగా ఉంటుందంటే, ఇప్పుడు మనకి తెలుపబడిన తర్వాత వాళ్ళకి చేస్తే నాకు దేవుడు చేస్తాడు, వాళ్ళ గురించి నేను మంచి ఆలోచిస్తే దేవుడు నా గురించి మంచి ఆలోచిస్తాడు. అవునా కదా? అంటే మనం కోల్పోయిన ప్రతి పంటను పొందుకోవాలన్న ఆశ కలిగి ఉండాలి. ఆశపడ్డ ప్రాణం ఏం చేస్తుంది? తృప్తిపరచబడుతుంది. మరి ఆశపడ్డప్పుడు ఏం చేస్తుంది? అది ఆశపడేసి చెదరగపోని పడుకోదు. అవునా కదా? ఇప్పుడు నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావాలని నాకు ఆశ ఉంది, నేను పడుకొని ఇంట్లో కళ్ళు కంటే ఐఏఎస్ ఆఫీసర్ అయితేనా? కాదు. దాని కొరకు కావలసిన సాధన నేను చేయవలసి ఉంది, అది నాలో పెట్టబడవలసి ఉంది. ఈరోజు నిజంగా వధువులో పెట్టబడ్డది ఆ ఆశ, ఆకలి, ఆ దాహము, అది పొందుకోవాలి. అది పొందుకునేంత వరకు ఆమె ఏం చేస్తుంది? ఆ మేడగది అనుభవంలో కనిపెట్టుకుని ఉంటుందట. ఈరోజు మనము ఏది విత్తుతామో అది కోస్తామంటున్నాడు. ఈరోజు నిజంగా ఒకళ్ళ పట్ల మన స్వార్థాన్ని విత్తుతున్నామా?
మనం ఒకళ్ళ పట్ల ప్రేమను మిగుతున్నామా అనేది మనం ఆలోచించుకోవాలంట. ఎందుకనంటే ఈ లోకం అంతా కూడా ఏ విధంగా ఆలోచిస్తుందనంటే, మీరు ఆటోల వెనకాల చూసినట్లయితే వాళ్ళు రాసుకుంటా ఉంటారు, నన్ను చూసి ఏడవకు. అర్థమవుతుందా? అప్పు చేసి కొన్నా. ఎందుకు ఈ విధంగా రాసుకుంటా ఉన్నారు వీళ్ళంతా? మనస్సులలో స్వార్థం ఏళ్తా ఉన్నది. ఒకడు బతికితే వారం లేని గుణం ఉన్నది. ఇది ఎవరి స్వభావం అంటున్నాడు? కయ్యీను యొక్క స్వభావం. ఎందుకు అంటే కయ్యీను ఏబేలు ఎప్పుడైతే, అర్థమవుతుందా, ఆ బలి అంగీకరించబడిందో ఏబేలుది, కయ్యీనుకు కోపం వచ్చేస్తుందట. నా బలి అంగీకరించకపోతే అంగీకరించకపోయినావు, ఆడి బలి ఎట్లా అంగీకరించినావు? అర్థమవుతుంది. ఏంటి? స్వార్థము, కుళ్ళు. ఇది ఎక్కడ విత్తబడ్డది? మొదట్లో ముళ్ళ పొదలు, గచ్చ పొదల్లో, ఎక్కడ? ఏదైనా తోటలో విత్తబడ్డాయి. ఎప్పుడైతే అవ్వ ఆదాము పడిపోయారో అప్పుడు ఈ ముళ్ళ పొదలు, గచ్చ పొదలు ఈ నేలలో మొలిపిస్తాయి అని చెప్పిండు. మరి ఇప్పుడు దీనిని మార్చేది ఏంటి? మళ్ళా దీన్ని మార్చడానికి ప్రభు అయిన యేసుక్రీస్తే వచ్చి దీన్ని ప్రార్థన మందిరముగా మారుస్తా ఉన్నాడు మళ్ళా. ఆమేన్. మళ్ళీ ఈ రోజు ఈ ముళ్ళ పొదలు, గచ్చ పొదల్లో మనలో ఏళ్తా ఉన్నాయి అనుకో, ఈ లోకం వేళ్తా ఉందనుకో, ఎంత బోధించినా గానీ, ఎంత మాట్లాడినా గానీ, ఎంతగా మనం ఫాస్టింగ్లు ఉన్నా కానీ, ఎంతగా ప్రార్థన చేసినా కానీ ఏమన్నా ప్రయోజనం ఉందా? లేదు. కాబట్టి ఈ రోజు మనకి ఏ పని అయితే ఇవ్వబడిందో ఆ పనిలో మనం నమ్మకంగా ఉండాలి. హల్లెలూయా. ఆ పనిలో నమ్మకంగా ఉండాలి. ఎందుకంటే ఈ లోకం అంతా కూడా స్వార్థంతో నిండిపోయినది ఈరోజు. కాబట్టి ఆ నిజమైన ప్రేమ క్రీస్తు నిన్న నేడు నిరంతరం ఏకరీతి ఉన్నవాడు. మారే దేవుడా? మారని దేవుడు. మరి ఆయన స్వభావం ఏంటి? ఫస్ట్ లో ఆయన వచ్చిన విధానం ఏంటి? ప్రేమామయుడట, కరుణామయుడట, దయామయుడట, అసత్యాన్ని సహించలేని గుణము కలిగిన వాడట. ఆమేన్. మన శత్రువును సైతం ప్రేమించడం మనకి నేర్పించిండు ఆయన. మనం ఈరోజు నిజంగా మనలో ఏమి ఏళ్తా ఉంది? మనలో నిజంగా స్వార్థం లేకుండా ఉందా? మనం నిజంగా ఆ ఆశ, ఆకలి ఉందా? లేకపోతే నామకార్థంగానే ఉన్నామా అనేసి మనం ప్రశ్నించుకునే, మనం ఆలోచించుకునే సమయం అంట. వాడిలో తప్పు ఉంది, వాడు కరెక్ట్ కాదు, అర్థమవుతుందా అనేసి మనం అంటా ఉంటాం. కానీ ఈరోజు మనము కరెక్టేనా? మనం నిజంగా ఆ ఉజ్జీవం కొరకు, ఆ కోల్పోయిన ప్రతి పంటను పొందుకున్నట కొరకు, ఆ మూడో విడుపు పరిచర్య యొక్క నెరవేర్పు కొరకు ఆకలి, దాహం ఉందా మనలో? మనం దాన్ని పరిశీలన చేసుకోవాల్సిన సమయమైనది. గాడ్ బ్లెస్ యూ. దేవుడు నిజంగా మనతోని మాట్లాడుతున్న దాని ప్రకారంగా నేను జీవించడానికి ఇష్టపడతా ఉన్నా. హల్లెలూయా. మనం ఏంటంటే ఈరోజు మాట్లాడడం కొరకు మనం ఇక్కడ పెట్టబడలేదు. మనం దేని కొరకు ఇక్కడ ఉన్నాం? మనం దాని ప్రకారంగా జీవించడం కొరకు ఇక్కడ ఉన్నాం. మనకి ఏదైతే పని ఇవ్వబడిందో దాని ప్రకారంగా జీవించడానికి మనం ఇష్టపడాలి. హల్లెలూయా.